హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ మినీ బ్లాగ్. ఈ వేడి సమ్మర్కి చల్లగా వర్షం అయితే పడుతుందండి. మొన్న రీసెంట్గా ఇక్కడ హైదరాబాద్లో వర్షం పడింది. ఈరోజు కూడా చాలా పెద్ద వర్షం పడిందండి. వర్షం పడితే ఈ ఎండలకి బాగానే ఉంది, కానీ అంటే అప్పటి వరకు చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ నెక్స్ట్ డే మాత్రం ఎండ మామూలుగా ఉండట్లేదండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ నాయనమ్మ ఒకటి చెప్పేవాళ్ళండి, సమ్మర్లో వర్షాలు పడితే ఆ నెక్స్ట్ వచ్చే ఎండలు రోడ్లు పగిలిపోయే ఎండలు వస్తాయంట. ఈ విషయం మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎప్పుడైనా మీకు చెప్పారో లేదో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోలోకి వచ్చేస్తే బాగా వర్షం పడింది కదండి, ఇంకా వేడిగా సాంబార్ పెట్టేసి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాము. లంచ్లోకి ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేసేసుకొని లంచ్ కంప్లీట్ చేసేసుకొని కొంతసేపు అయితే పడుకున్నాము. ఈవినింగ్ లేచిన తర్వాత పిల్లలకి మ్యాగీ ప్రిపేర్ చేశానండి. మా పిల్లలకి ప్లెయిన్గా ఉంటేనే ఇష్టపడతారు. పెట్టేసి పాలు కూడా ఇచ్చేసానండి. ఇంకా తర్వాత నాకు కిచెన్లో పని ఉంది, మళ్ళీ వర్షం పడితే కరెంట్ పోతుందేమో అని చెప్పేసి ఫాస్ట్గా దోసపిండి గ్రైండర్కి వేసేసుకుంటున్నానండి. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.